హలో అండి, నమస్తే. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే వంకాయ నిల్వ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, కారము, చింతపండు గుజ్జు అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను అంతది, దాని గుజ్జు, పసుపు, వెల్లుల్లి నేను కచ్చపచ్చగా నూరుకున్నాను, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలా వేయించుకొని పెట్టుకున్నాను. పోపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి. మేము ఆల్రెడీ ఈ రెసిపీని ఇంట్లో చేసాము, మీకు చూపించడానికి మళ్ళీ చేస్తున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలు తడి లేకుండా చూసుకోండి. వంకాయలు తడి ఉండకూడదు. ఇలా 4 ఘాట్లు ఇట్లా పెట్టుకోండి. ఇవి ఆయిల్ వేడి అయ్యాక ఆయిల్లో వంకాయలు వేయించుకున్నాము. ఈ వంకాయలు వేలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. వంకాయలు వేగేలోపు జీలకర్ర, మెంతులు, ఆవాలని పొడి మిక్స్ చేసుకుందాము. వేయించుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ వేయించుకున్నాము వంకాయలని. అయ్యాయండి, దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇలా అవ్వాలి, తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఆయిల్ వేడింది కాబట్టి ఆఫ్ చేద్దామండి. ఆఫ్ చేసేసి పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు మొత్తం వేసేసుకుంటున్నాను. ఇందులో పోపు దినుసులు అవి అయ్యాక వెల్లుల్లి కచ్చపక్క వేయించుకుంటున్నాను. ఇందులోనే కరివేపాకు, స్టవ్ ఆన్ చేసుకున్నాము. వేయాక చింతపండు గుజ్జు వేసేస్తున్నానండి. ఇలా అవ్వాలండి పోపు. చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకుంటాను. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి చింతపండు గుజ్జుని. మీడియం ఫ్లేమ్లో వేసేద్దాము. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాము. ఒక బౌల్లోకి కారం తీసుకుంటున్నానండి. మీకు కావాల్సినంత తీసుకోండి. కారము, ఉప్పు, పసుపు, మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి అండి. ఇది మొత్తం వేసుకుంటాను నేను.
మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలో ఇలా వేసుకున్నామండి. మిశ్రమాన్ని వంకాయలలో ఫిల్ చేద్దాము. అంతే అండి. మొత్తం అయ్యాక నూనె పైన వస్తుంది. పైన పట్టించాక ఈ కారాన్ని ఇందులో వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ వంకాయని కూడా ఇలా వేసేసుకున్నాను. అంతే అండి, వంకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంకాయ తినని వాళ్ళు కూడా తింటారు, గ్రేవీతోనే తింటారు. వంకాయలు తినని వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో వంకాయని వేసుకొని కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదా అండి, ఇలా వంకాయని ఇలా చేసుకొని ఇలా తినండి, చాలా బాగుంటుంది. సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరే అండి, బాయ్.